సోదరులందరికీ నా నమస్కారాలు. అలాగే వేదిక అలంకరించిన పెద్దలు మన చెంగన్న గారు, శ్రీరంజీవి గారు, వెంకటమణి బాబు గారు, మధు గారు, కుమారన్న గారు, గోపి గారు, భాస్కర్ గారు, కిరణ్ గారు, మన శేఖర్ గారు, పేరు పేరున నా నమస్కారం తెలుపుకుంటున్నాను. ఇంతకుముందు నేను సుమారు 14 సంవత్సరాలుగా ఉమ్మడి జిల్లా చిత్తూరు జిల్లా హెడ్గా ఉన్నాను. తర్వాత మన గోపి గారు తిరుపతి జిల్లాకి 2 సంవత్సరాలుగా ఆయన సేవలు ఎంతో అందించినారు. అలాగే ఆ పార్టీ కమిటీ ఈరోజు లాస్ట్ అయింది కాబట్టి వాళ్ళకి అందరికీ నా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే కొత్త కమిటీ ఈరోజు నా ఆధ్వర్యంలో అందరూ వచ్చినారు కాబట్టి వాళ్ళకందరికీ స్వాగతం చెప్తూ పేరు పేరున వాళ్ళు స్వాగతం చెప్పుకుంటాను. ముఖ్యంగా ఈరోజు మేము రావాలని ఉద్దేశం ఏమంటే మన సంఘంలో అందరూ కంబైన్డ్గా ఉండి ఏదన్నా సాధించాలనుకుంటే సాధించగలము. ఎందుకంటే ఇప్పుడు మన గవర్నమెంట్ మంచి అవకాశం మనకు వచ్చింది. బ్రాంచీ షాపులు గళ్ళు వదిలేయండి, ఇంకా గళ్ళు మనం గీయలేము చేయలేము, దాన్ని పక్కన పెట్టండి. అది చేయను కూడా చేయలేము. పిల్లల్ని మనం బాగా చక్కగా చదివించుకొని మంది ఉద్యోగం సంపాదించుకొని బాగా చేయాలి. కళ్ళెంగళ్ళు 10% గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కాబట్టి మీరేమన్నా అంటే అయ్యో 2 లక్షలు వస్తుందా పోతుందా మాకెందుకు లేపా అనకద్దండి. ప్రతి విలేజ్లో మన వాళ్ళు కలుపుకోండి, 10 మంది 15 మంది ఒక 2 లక్షల రూపాయలు చలాన్ తీసేయండి. షాప్ వచ్చేసి అనుకోండి, నా లాంటి ఎంతో మంది వచ్చి మీ గుడివీలు ఇచ్చేదో లేదా మన సంఘంలో అందరినీ కలుపుకొని అందరు కలిసి వ్యాపారం చేయగలం. ఈసారి మంచి అవకాశాలు బాగుంటుంది కాబట్టి చేయండి. దానికి ప్రతి ఒక్కరికి నేను కూడా వెనకాల ఉండి సపోర్ట్ చేస్తాను. మన తిరుపతి జిల్లాకి 24 షాపులు వచ్చింది. 24 షాపులో ఎక్కువ ఏమంటే చంద్రగిరి, తిరుపతి నేను అనుకుంటా ఉన్నాను. 24 ఎక్కడ ఎవరికి రాలేదు. గుంటూరు తర్వాత మన తిరుపతికి ఎక్కువ మనం అవకాశం కల్పించినారు. మీరు దయచేసి ఈ గ్రూప్లో కడతా ఉంటారు, అమౌంట్లు దేనికో వేస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి దీనికి అవకాశం కల్పించుకుంటే అదృష్టం ఎవరికి ఎట్లా రాసిందో చెప్పలేము. ఈ చేయనిచ్చి 10,000 20,000 పోతుంది. షాపులో అవకాశం కల్పించుకోండి. అవకాశం షాప్ కానీ వస్తే మంచి కోటీశ్వరులు అవుతారు. అలాగే నెక్స్ట్ అట్లే పట్టుకొని పోతా ఉంటారు. దాని గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను గౌరవంగా చెప్తామని మీరేం బాయ్ ఇట్లా ఏం గురించి గౌరవంగా చెప్తాడు అనుకోవద్దండి. సాధారణ ఒక గీత కార్మిక కొడుకుగా నేను మా తిండికి లేకుండా నన్ను చదివించి మా నాయన ఏదో అట్లా స్టెప్ చేస్తే ఫస్ట్ టైం 90లో 20,000 రూపాయలు అన్న అట్లా దగ్గర 5,000 వరకు వసూలు చేసి ఒక షాప్ రెడీ చేసుకున్నాం. 25 సంవత్సరాలుగా చిత్తూరు జిల్లాలో 25 షాపులు నేను హైయెస్ట్గా జరుపుతా ఉన్నాను. జగన్ వచ్చినాక షాపులు రాకుండా పోయింది. తిరుపతిలో కూడా 2 సార్లు పెట్టించిన. కుప్పం దాకా మధ్య షాపులు ఉండేది. ఈరోజు జగన్ తర్వాత కుప్పం అంటే కోలార్ డిస్టిక్లో నేనే హైయెస్ట్ 20 షాపులు ఉండేది. అది లాభమో నష్టమో గౌడు బిడ్డగా జరుపుతానంటే అర్థం చేసుకోండి. అది ఏమిటంటే మాకేం అమౌంట్లు మా అబ్బా తాత ఎవరు ఏం తాత అమౌంట్లు లేవు. మిమ్మల్ని ఎంకరేజ్ చేసేకి ఈ మాట చెప్తా ఉన్నా. మీరు ప్రతి ఒక్కరు ఆలోచించండి, ట్రెండ్ రైట్. దొంగ సర్టిఫికెట్లు ఎవరైనా ఇచ్చినా దాని తర్వాత 24 అల్పకలే మనకి 24 షాపులు ఉండాలి కాబట్టి అది అయిపోయినాక నా లీస్ట్ తీసుకుంటాను. ఎంఆర్ఓ దగ్గర పోతాము. ఎవరైనా 4.0 సర్టిఫికేట్ ఇచ్చింటే దాన్ని ఖండించి మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ మేము ఇచ్చే విషయం ఎవరికి లొంగద్దండి. డబ్బులు లేదు, బాధపడద్దండి. అందరూ అప్లికేషన్ చేసేకి రెడీ కాండి. తర్వాత తెలంగాణలో అట్లే 15% ఇచ్చినారు మన వాళ్ళకి. మన వాళ్ళు ఏం చేశారంటే సర్టిఫికేట్ ప్రతి ఒక్కరికి అమ్ముకున్నారు. ఎవరో నాయుడు రెడ్డి వస్తాడు, నీకు 50,000 ఇచ్చేస్తాను సర్టిఫికేట్ నీ పేరు వేసుకుంటాను అన్నారు. మొత్తం 99% వేరే వాళ్ళదే ఉంది కానీ మన వాళ్ళది లేదు. ఆ అవకాశం దీన్ని కల్పించద్దండి. ఇది ఇంకా జీవో కరెక్ట్గా రాలేదు, సోమవారం వస్తుంది అంటే ఉన్నారు. అది గీత కార్మికులుగా లేదా సర్టిఫికేట్గా ఏదో రెంటాలు కూడా తగ్గించే అవకాశాలు ఉండదు అంటే ఉన్నారు మనకి. అది ఇంకా కరెక్ట్ రాలేదు కాబట్టి రేపు దానికంతా చూసి ప్రతి మండలంలో అన్నగారు అట్లా ఉంటారు, వాళ్ళు ఎంకరేజ్ వాళ్ళు సపోర్ట్ తీసుకోండి. ప్రతి మండలాల్లో మీరు వేయండి. షాపులు వస్తే మీ దగ్గరికి వస్తారు. పోతే ఒక 50,000 పోతుంది అనుకోండి. షాప్ వస్తే చాలు. అది ఇంకేమో దాని గురించి డీటెయిల్ కావాలంటే కూడా చెప్పగలను. అలా ఇప్పుడు కమిటీలు చక్కగా చేసినారు. అలా ఈ మెంబర్షిప్లు అంతా అన్నగారు ఆధ్వర్యంలో ఆయన కూర్చొని
మండలానికి ఎవరు వర్క్ చేసే వాళ్ళకి మండల ప్రెసిడెంట్ కావచ్చు లేదా డైరెక్టర్లు వాళ్ళు మండల